మీనాక్షితో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈశ్వరమ్మ ఫ్లెక్సీ వ్యవహారానికి సంబంధించి 2 రోజులుగా జరుగుతున్న వివాదంపై హైకమాండ్ శివచరణ్ రెడ్డిపై సీరియస్ అయింది. ఈ విషయంపై మాట్లాడిన శివచరణ్ రెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన శివచరణ్ రెడ్డి తాను బీసీలకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ విషయంపై రాతపూర్వకంగా వివరణ ఇస్తారని చెప్పారు జక్కిడి శివచరణ్ రెడ్డి. ఇటీవల యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈశ్వరమ్మ యాదవ్ వర్గం ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. అయితే తన తండ్రి అయిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీ ఎలా వేశారంటూ ఫోన్లో దుర్భాషలాడినట్లు ఆడియో వైరల్ అయింది. దీంతో శివచరణ్ రెడ్డి తీరుపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే క్రమంలో శివచరణ్ రెడ్డి ఇంటిని ఈశ్వరమ్మ యాదవ్ వర్గం ముట్టడించింది. ఆయన ఇంటిపై దాడి చేయగా అద్దాలు ధ్వంసమయ్యాయి. వారిపై శివచరణ్ రెడ్డి వర్గం కూడా దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వ్యవహారంపై మీనాక్షి విచారించగా శివచరణ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరో కొందరు వ్యక్తులు వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మా పార్టీ వాళ్ళు కావచ్చు, దానిపైన నేను కమెంట్ చేయదలుచుకోలేదు. వాళ్ళు మా ఎదుగుదలను చూసి ఓర్వలేక కంటిన్యూస్లీ ఒకటి తర్వాత ఇష్టం ఉన్నట్టు తయారు చేసుకుంటూ పోతున్నారు. ఏది పడితే అది అడ్డగోలి రాతలు రాస్తున్నారు. అందుకే దీనిపైన మేము పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశాను. మా కమిషనర్ గారిని కూడా కలిసి మేడంని కూడా కోరుకోవడం జరిగింది. మేడం, ఇది చాలా కుట్రపూరితంగా అడ్డగోలుగా మా మీద రాతలు రాస్తున్నారని. అయినప్పటికీ కూడా కొందరు కావాల్సుకొని కొన్ని కుల సంఘాలను అందరినీ కూడా రెచ్చగొట్టి ఏదో శివచరణ్ రెడ్డి ఏదో వాళ్ళని నిజంగానే ఏదేదో అనేసినట్టు, ఏదో నేను వాళ్ళకు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడి అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళని ఉసిగొల్పుతున్నారు. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నాను, అటువంటి ఉద్దేశాలు మాకు లేవు.